హలో ఎవ్రీవన్, నేను మీ నీలిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి నేను ఇడ్లీ, దోశ, రైస్ లో కన్నిటికి కూడా చాలా టేస్టీగా ఉండే పప్పుల పొడి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం చేశానండి, కానీ ఇంట్లో అందరికీ నచ్చడంతో త్వరగా కంప్లీట్ చేసేసారనమాట. దానికి తోడు నేను క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా చేశాను, ఈసారి కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాను. ఈ మిక్సర్ దాల్ పొడి వచ్చేసి మా హస్బెండ్ కి చాలా నచ్చిందండి. తన కొలీగ్స్ కూడా తీసుకెళ్లారనమాట మార్నింగ్ ఆఫీస్ కి. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మన కర్రీ ఉన్నా కానీ కొంచెం రైస్ అయినా సరే ఈ పొడి వేసుకుని తినాలనిపిస్తుంది. అలానే మనం మిక్సర్ దాల్ వేసుకున్నాం కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా కొంచెం నెయ్యి వేసి పొడి కలిపి పెట్టేసేయచ్చు. నేను వచ్చేసి లాస్ట్ టైం చేసుకున్న పౌడర్ లో కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాను. ఖుషి వచ్చేసి తినలేకపోయిందండి, స్పైసీగా ఉందని చెప్పింది. ఈసారి వచ్చేసి నేను తన కోసమని కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే మీరు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, జీడిపప్పు ఇలా 5 రకాల పప్పులు అయితే తీసుకుంటున్నానండి నేను. వీటితో పాటు ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు అయితే కొన్ని వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేయద్దు, చేదొస్తుంది. మీకు ఇష్టం అనుకుంటే వీటితో పాటు కొన్ని పల్లీలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా సిమ్ లో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలండి. పప్పులన్నీ కూడా మంచిగా ఎర్రగా అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండుమిర్చి విరపకాని విరిగిపోయింది. సో ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేశాను. కానీ మీరు ఆయిల్ వేయకుండానే ఫ్రై చేయండి, ఎందుకంటే మిక్సీ వచ్చేసి ఆయిల్ వేసినట్లయితే స్మూత్ గా పౌడర్ చేయదండి. సో దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరైతే ఆయిల్ వేసుకోవద్దు. నేను వచ్చేసి లాస్ట్ టైం చేసినప్పుడు ఆయిల్ వేయలేదండి, త్వరగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల నాకు కొంచెం లేట్ అయింది అనమాట బ్లెండ్ అవ్వడం. ఇప్పుడు వచ్చేసి పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాయండి. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినా గానీ వేడైతే ఉంటుంది కదండి, దానివల్ల ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి మంచిగా వేడైపోతాయి. ఇప్పుడు అన్ని మంచిగా మిక్స్ చేసుకుని పప్పులన్నీ చల్లబట్టిన తర్వాత మీకు కావాల్సిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోండి. మీకు వచ్చేసి కోర్స్ గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చండి, లేదు స్మూత్ గా కావాలంటే ఇంకాసేపు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో మీరు పౌడర్ ని కొంచెం టేస్ట్ అయితే చూడండి. మీకు ఒకవేళ సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇంకాస్త వేసుకుని మంచిగా కలుపుకోండి. నాకు వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే నేను ముందు కొంచెం తక్కువ వేసుకున్నాను. కావాల్సి వస్తే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పేసి. సాల్ట్ కొంచెం తక్కువైనా లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అండి, ఎక్కువైతే తీయలేం కదా. సో మీరు చూసుకొని అయితే వేసుకోండి. మిక్స్డ్ దాల్ పౌడర్ వచ్చేసి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే స్పైసీనెస్ వచ్చేసి తగ్గించి వేసుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది పిల్లలకి ఒత్తిగా రసమన్నం పెడుతూ ఉంటారు కదా, రసమన్నంతో పాటు ఇది కూడా వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.